నిర్వహించాలి ఆర్టీసీలో ఎన్నికలు వెంటనే రచించాలి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అమలు చేయాలి ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి ఎన్నికలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను జిందాబాద్ సిఐటియు పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలు కాపాడాలి కార్మికుల హక్కులను ఈరోజు ఇబ్రాహీంపట్నం ఆర్టీసీ డిపో ముందు సిఐటి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ అట్లాగే నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల ముందు కార్మికుల యొక్క గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని చెప్పి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, యాజమాన్యం మొండి వైఖరి నశించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి సిఐటి ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోల ముందు ఎస్డబ్ల్యూఎఫ్, సిఐటియు, ఏఐఆర్టీఎఫ్ అనే సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికుల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ వాళ్ళ హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 56 రోజుల సమ్మెకాలం చేసిన ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఆ నెరవేర్చుకున్న ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు 11 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏం చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి నిరసనగా కార్మికుల యొక్క గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని, వాళ్ళ హక్కులను కాపాడాలని చెప్పి కార్మికులపైన వేధింపులకు గురి చేయకుండా యాజమాన్యం కానీ ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ డిపోలో దాదాపు 850 మంది కార్మికులు ఉన్నారు. దాదాపు 160 బస్సులు ఈరోజు రన్నింగ్ అవుతా ఉన్నాయి ఇబ్రాహీంపట్నం డిపోలో. ఇవన్నిటి మీద వాళ్ళకు సరైనటువంటి సిబ్బంది లేక, సరైనటువంటి వేతనాలు లేక, టీఎల్ లేక, పిఎఫ్ లేక, పిఆర్సీ లేక అవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కార్మికుల పక్షాన ఎర్ర జెండా ఎప్పుడు అండగా ఉంటుంది. సిఐటి ఫలితంగా అనేక పోరాటాలు చేసినాం. 56 రోజుల సమ్మెకాలం సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపి కేసీఆర్ ప్రభుత్వాన్ని దిమ్మదిరిగేటట్టు చేసినటువంటి పరిస్థితి ఈ సిఐటి సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మిక సోదరులు కూడా ఆలోచించాలి. ఎవరి పక్షాన ఉండాలి, ఎవరు ఏం చేయాలని చెప్పి పోరాటం చేయకుండా ఎవరు కూడా మన వైపు మళ్ళీ చూడనటువంటి పరిస్థితి ఉంది. పోరాటం చేయకుంటే ఏ ప్రభుత్వం కానీ ఏ అధికార యంత్రాంగం కానీ మన వైపు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతదేశ స్వతంత్ర పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, ఈ మొన్న వచ్చినటువంటి తెలంగాణ పోరాటం కానీ ఇవన్నీ కూడా పోరాటాల ద్వారానే సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మిక వర్గం కూడా తెలుసుకోవాలి. ఎన్నో ఇబ్బందులకు గురైన కార్మికులు లోపల కడుపులో దాచుకొని అనేక రోగ బాధక సాధకాలకు ఓర్చుకొని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ యాజమాన్యం మార్పులు చేసుకోవాలి. వాళ్ళ సిబ్బందిమైన వేధింపులు ఆపాలి, నిలుపుదల చేయాలి. కార్మికుల యొక్క హక్కులకు పరిరక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కృషి చేయాలని చెప్పి మేము సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ముందు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం అని చెప్పి కరపత్రాలు పంపిణీ చేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. డిపో యొక్క యాజమాన్యం యొక్క విషయాలను కూడా తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ విషయాల మీద ప్రభుత్వం కదిలి రావాలి, కార్మిక వర్గం కూడా కదిలి రావాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.